హైదరాబాద్ మియాపూర్లో జరిగిన 5గురు హత్య కేసులో మిస్టరీ వీడింది. అయితే ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణాల వల్లే 5గురు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. తొలుత ఆహారంలో అయితే ఎలుకల ముందు కలిపి ఉండడంతో బయట వ్యక్తులపైన అనుమానాలు వ్యక్తం చేశారు. అనంతరం విచారణ జరిపిన అనంతరం కూడా అయితే ఇంట్లో వాళ్ళే ఎలుకల ముందు కలుపుకుని బలవన్ మరణానికి పాల్పడినట్లయితే పోలీసులు నిర్ధారించారు. అయితే ముందుగా తమ పెద్ద కుమార్తె ఇంటికి దోసపిండి తీసుకుని రావడంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారించి వదిలేసిన తర్వాత తను తీసుకొచ్చిన దానిలో ఏమీ లేదని నిర్ధారించుకున్న పోలీసులు అయితే ఎవరైతే 5గురు మృతి చెందారో వారు తిన్న ఆహారంలో అయితే ఎలుకల ముందు కలుపుకుని తిని మరి ఆత్మహత్యకు పాల్పడినట్లయితే పోలీసుల నిర్ధారణలో తేలింది. ముందుగా ఎవరైతే తన మనవరాలు ఉన్నారో తన మనవరాలకి కలిపిన అన్నం పెట్టి అనంతరం వీళ్ళు మిగతా మొత్తం మంది కూడా ఎలుకల ముందు కలిపిన ఫుడ్ నైతే తీసుకున్నారు. అనంతరం నిద్రపోగా కాసేపటికి వీరంతా చనిపోయినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. సో అయితే పెద్ద కూతురు లక్ష్మి తీసుకొచ్చిన దోస పిండిలో ఏమైనా ఉందా అనుమానాలు ముందు రేకెత్తించడంతో తనను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద కూతురు పెద్ద అల్లుడిని కూడా అటు పోలీస్ స్టేషన్కి రప్పించి అన్ని కోణాల్లో విచారించారు పోలీసులు. అయితే పోలీసుల విచారణలో ఎట్టకేలకు వాస్తవాలైతే బయటపడ్డాయి. బయట వ్యక్తుల ప్రమేయం లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సో చిన్నారికి అయితే ముందు ఎలుకల ముందు కలిపిన అన్నాన్ని అయితే పెట్టి అనంతరం తాత అవ్వ తల్లిదండ్రులు కూడా వీరందరూ ఆ ఆహారాన్ని సేవించి అయితే బలవన్ మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అయితే వెల్లడైంది. అయితే ఆర్థిక ఇబ్బందులు భరించలేకే సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్లయితే పోలీసులు నిర్ధారించారు. సో అయితే మనం చూస్తున్నాము ఒకే ఇంట్లో మియాపూర్లో ఏదైతే ఉందో ఒకే ఇంట్లో 5గురు చనిపోయిన ఘటన అయితే స్థానికంగా ఎంతో కలకలం రేపింది. ఆ కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. అసలు ఏం జరిగింది, 5గురు చనిపోవడానికి గల కారణాలు ఏంటంటూ కూడా ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంతో కలవరపెట్టిందనే చెప్పాలి. సో అయితే ఇప్పటి వరకు అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు అయితే ఎట్టకేలకు నిజాలను అయితే బయట పెట్టారు. వారికి వారే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అనిల్ ఉన్నారు. అనిల్, మనం చూస్తున్నాం ఏకంగా ఇంట్లో ఇబ్బందుల వల్ల 5గురు కూడా ఎలుకల ముందు కలుపుకుని తిని బలవన్ మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. సో ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? 5 మంది అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ఇంతకుముందు తెలిపిన సిచ్యువేషన్ మనం చూస్తాం. అయితే దానికి సంబంధించి దర్యాప్తు భాగంగా పురోగతి పోలీసులు సాధించారని చెప్పాలి. అయితే అనుమానాస్పద స్థితిలో కాదు, వీళ్ళే విషయం చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న పోలీసులు ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి లక్ష్మయ్య అదేవిధంగా వాళ్ళ అల్లుడు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో లక్ష్మయ్యకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అల్లుడికి సంబంధించి ఈ ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో ఈ కారణాల వల్ల ప్రెసెంట్ తను వాళ్ళంతా కూడా 5 మంది కూడా ఎలుకల మందు కలుపుకొని రాత్రి సమయంలో డిన్నర్ చేసే టైంలో ఎలుకల మందు కలుపుకొని వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారని చెప్పాలి. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి కూడా డీటెయిల్స్ పంపించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించిన శాంపిల్స్ పంపించారు. శాంపిల్స్ పంపించిన తర్వాత వీళ్ళంతా కూడా విషయం తీసుకొని చనిపోయినట్లుగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఇందులో భాగంగానే పోలీసులు వివరాల ప్రకారం వీళ్ళంతా కూడా కర్ణాటకకు చెందిన కుటుంబంగా, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి గతంలో వీళ్ళు అక్కడి నుంచి దాదాపు 1.5 సంవత్సరం సమయంలో ఇక్కడికి రావడం, ఎక్కడైతే మియాపూర్ బాబుపేట ప్రాంతంలో వీళ్ళు 1.5 సంవత్సరం నుంచి కూడా నివాసం ఉంటున్నారు లక్ష్మయ్య కుటుంబం. ఆ తర్వాత ఈ ఎవరైతే అల్లుడు ఉన్నారో అల్లుడు ప్లస్ కూతురు, రెండవ కూతురు, వీళ్ళిద్దరు కూడా అజీజ్ నగర్ లో నివాసం ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అజీజ్ నగర్ లో నివాసం అల్లుడు అదేవిధంగా కూతురికి సంబంధించి అల్లుడికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడం, అప్పులు ఎక్కువగా ఉండడం తోటి అప్పులు ఉన్న సమయంలో ఆమెకి చాలా మంది కూడా అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు పెట్టుకోవడం, ఆ అప్పుల కారణంగా ఇతను రీసెంట్ గా లక్ష్మయ్య అదేవిధంగా వెంకటమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. కవిత వాళ్ళ ఇంటికి వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో రీసెంట్ గా రావడంతో అక్కడ వాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి, అదేవిధంగా కుటుంబం సంబంధించి కావచ్చు, అదేవిధంగా లక్ష్మయ్య హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉండడంతో లక్ష్మయ్యకి హెల్త్ బాగాలేకపోవడం ప్లస్ ఇక్కడ అల్లుడికి ఆర్థిక ఇబ్బందుల కారణంతో అన్ని సమస్యలు కూడా వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విధంగా ఉండడంతో వాళ్ళు ఈ ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యలో భాగంగా వాళ్ళు రాత్రి సమయంలో భోజనం చేస్తున్న టైంలో
ఆ భోజనంలో విషం కలుపుకొని ఎలుకల మందు కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. అంటే అనుమానాస్పద స్థితిలో అని చెప్పడానికి ఎక్కడ కూడా క్లూస్ అనేవి దొరకలేదని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడంతో, అంటే ముఖ్యంగా లోపల నుంచి గడి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి వాళ్ళే విషం కలుపుకొని చనిపోయినట్లుగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే పోలీసులు గుర్తించారు. అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసులు అయితే నిర్ధారించినప్పుడు, సో ఎవరు కూడా దీనికి సంబంధించి విషయం కలిపినట్టుగా అయితే ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి వాళ్ళే విషయం కలుపుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అఖిల. ఓకే, అయితే అనిల్, మనం చూస్తున్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఎప్పుడైనా అటు పెద్ద కుమార్తెతో పెద్దలతో కానీ ఎప్పుడైనా చర్చించారా? వారు దీనిపై ఏ విధంగా స్పందించారు? పెద్ద కుమార్తె తోటి మాట్లాడిన సమయంలో, అంటే నిన్న మనం స్పాట్కి వెళ్ళాము, ఘటస్థలానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన సమయంలో ఎవరు కూడా వీళ్ళకి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు, అంటే రెండో కూతురికి సంబంధించి పెళ్లి చేసిన సమయంలో కొన్ని అప్పులు ఉండేవి. కానీ తండ్రికి, ముఖ్యంగా లక్ష్మయ్యకి, వెంకటమ్మకి సంబంధించి మాత్రం ఎలాంటి సమస్యలు లేవు, అధికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే అల్లుడు ఉన్నారో, అల్లుడు ప్లస్ కవిత, లక్ష్మయ్యకి సంబంధించిన రెండో కుమార్తె, అదే విధంగా అల్లుడు, వీళ్ళిద్దరికి సంబంధించి మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఎక్కడైతే విలేజ్ లో ఉంటున్నాడో ఆ విలేజ్ లో అప్పులు చేయడంతో అక్కడ నుంచి అజీజ్ నగర్ రావడం జరిగింది. అజీజ్ నగర్ నుంచి అక్కడికి కూడా అప్పుల వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఎవరైతే లక్ష్మయ్య అదే విధంగా వెంకటమ్మ నివాసం ఉంటున్నారో ఆ నివాసానికి రావడం జరిగింది. ఇక్కడే ఉంటూ ఏదైనా పని చూసుకోవాలని చెప్పేసి, అంటే 10 days బ్యాకే వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. 10 days బ్యాకే వచ్చి అక్కడే ఒక రూమ్ చూసుకొని నివాసం ఉందామని చెప్పేసి దగ్గరే ఉంటూ పని చేసుకుందామని చెప్పేసి కూడా వాళ్ళ అల్లుడు చెప్పడం జరిగిందంట. అదే విధంగా లక్ష్మయ్య కూడా దానికి అంగీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. సో అదే రోజు రాత్రి దీనికి సంబంధించిన సమస్యల గురించి కావచ్చు, దానికి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ రావడంతో, అంటే ఆయనకి ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం, అదే విధంగా మామకి లక్ష్మయ్యకి కూడా హెల్త్ అనేది కండిషన్ సరిగ్గా లేకపోవడంతో ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వీటన్నింటినీ కూడా వాళ్ళు భరించలేక, ముఖ్యంగా అప్పుల బాధ భరించలేక అనారోగ్య పరిస్థితుల్లో ఉండడంతో మనస్తాపానికి గురైన వీళ్ళంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి విషం కలిపి భోజనంలో తీసుకున్నట్టుగా అయితే పోలీసులు నిర్ధారించారు. ఎలుకల మందు కలుపుకొని ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సో మొత్తానికైతే ఈ మియాపూర్ కి సంబంధించిన ఇన్సిడెంట్ లో పురోగతి పోలీసులు సాధించారని చెప్పాలి. ఈ 5 మంది కూడా విషం తీసుకొని చనిపోయినట్లుగా వాళ్ళే స్వతహాగా ఈ విషయం కలుపుకొని చనిపోయినట్లయితే ఆత్మహత్య చేసుకున్నట్లయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇలా. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు మియాపూర్లో జరిగిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారో, అయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అలాగే అనారోగ్య సమస్యల వల్ల 5గురు కూడా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరైతే లక్ష్మయ్య అతను భార్య ఉన్నారో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం, అలాగే కుమార్తెలకు సంబంధించి కూడా అటు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో వీటన్నింటినీ పసిగట్టి వీటన్నింటి నుంచి బయటపడలేక కోలుకొని స్థితిలో ఉండటంతో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో వారి సమస్యలను కూడా ఎవరికి చెప్పుకోలేని తీర్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఇంకా ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో అయితే ఎలకల ముందు తీసుకొచ్చి వారు తినే ఫుడ్లో కలుపుకొని అందరూ కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లయితే పోలీసుల విచారణలో బయటపడినట్టుగా కూడా పోలీసులు అయితే తెలిపారు. సో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారు పెద్ద కుమార్తె కూడా ఆ రోజే నైట్ వచ్చి వెళ్ళడం చూసి వెళ్ళింది వారందరినీ కూడా. సో వాళ్ళ పెద్దలను కూడా విచారించారు పోలీసులు. అనంతరం కూడా వారు కూడా ఒకటి చెప్తున్నారు, సో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఇలాంటి ఘటనకైతే ఒడగడతారంటూ కూడా మేము అసలు ఆలోచన కూడా చేయలేదంటూ వారి కుమార్తె అల్లుడు కూడా చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఏదేమైనా కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక 5గురు మృత్యువాత పడిన ఘటన అయితే మనం చూస్తున్నాం. దొంగలు అంటారప్ప, నాకు భయం వేసి వెళ్ళిపోయిన రాత్రి ఏమైంది దొంగపోతు మాకేమి పొద్దున్న మా పిన్ని వచ్చి డోర్ కొట్టినానమ్మ, ఇవ్వలేదు. బస్కి వెళ్తుంది, బస్సుకు వెళ్తారు, ఇవ్వలే అమ్మ, పోయి చూడండి.